ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అష్టేశ్వర ఆరోగ్యాలతో సిరి సంపదలతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే శ్రీ శివ మహాపురాణాన్ని విద్యేశ్వర సంహితలో 25వ అధ్యాయం నుంచి అయితే విందాము. రుద్రాక్ష భేదాలు మహిమ. అంతర్యామిత యైవ లోకమఖిలం జానాత్యుమాయాః పతిః భూతేష్వతరంగోపి భూత నివాహ నో జానాతే శంకరం. అప్పుడే వచ్చిన సౌనిక మహామునిని చూచి ఆయనతో శివుని దర్శించారు. సూత మహర్షి ఉమాపతి అంతర్యామి, అందరు జీవుల్లోనూ వెలిగేది ఆయనే అని తలచి ఇలా ప్రవచింపనారంభించారు. ఒక మహాప్రాజ్ఞుడవై ధీమంతుడనై శివస్వరూపుడవై వెలుగొందు సౌనకదేవ, ఇతర మునీంద్రులారా, ఇప్పుడు రుద్రాక్ష మహత్యాన్ని సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. రుద్రాక్షను దర్శించి స్మృశించి దానితో జపం చేయువారు ధన్యులు, వారే పరమ పుణ్యులు. ఒకప్పుడు పరమాత్ముడైన శివుడే పార్వతికి దీని మహిమని చెప్పాడు. ప్రియే వేదనుతే గౌరీ, నీ పట్ల నాకున్న ప్రేమ వల్ల భక్తుల పట్ల ప్రేమతో నీవడిగిన మేరకు రుద్రాక్ష మహిమను వర్ణిస్తాను విను. పూర్వకాలంలో ఒకప్పుడు మనస్సు నదుపులో నుంచుకునే ప్రయత్నంలో భాగంగా వేల కొలది దివ్య సంవత్సరాలు తపస్సులో నిమగ్నుడై ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంత వాడైన నేనే మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి ఇంతటి తపస్సు చేయవలసి వస్తుంది కదా. ఇక నా భక్తులైన సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో కదా. ఇలాంటి ఊహ రాగానే నాలో జాలి పెళ్ళుబికి నా కనులు వాటంతట అవే తెరుచుకుని వాటి నుండి కొన్ని నీటి చుక్కలు పుట్టి నేలపై పడగా అచట రుద్రాక్ష అనే చెట్టు పుట్టింది. భక్తులను అనుగ్రహించడానికి నా కన్నీటి చుక్కలే గడ్డ కట్టి కొన్ని రుద్రాక్షలుగా మారాయి. వాటిని నేను విష్ణు భక్తులకు, అన్ని వర్ణాల ప్రజలకు పంచి ఇచ్చాను. గౌడ దేశంలోనూ, ఇంకా మధుర, అయోధ్య, లంక, మలయాచలం, సహ్యగిరి, కాశీ వంటి ఎన్నో చోట్ల వీటి అంకురాలను నాటాను. ఉత్తమ రుద్రాక్షలు మహాపాతకాలను కూడా హరించగలవు. నా ఆజ్ఞతో ఏర్పడిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు నా నుండి పుట్టిన రుద్రాక్షల్లో క్రమంగా తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు వర్ణాలలో గలవి శిరోధార్యములు. మానవులు తెలుసుకోవలసిన ముఖ్య విశేషం ఏంటంటే వారికి భోగ మోక్షాలు కావాలన్నా, వారిపై పార్వతీ పరమేశ్వరులంటే మన అవ్యాజ కరుణ ప్రసరించాలన్నా వారి రుద్రాక్షను శరణుదొచ్చాలి. వీటిలో ఆకార భేదాలు వినిపిస్తాను. ఉసిరికాయంత ఉన్న రుద్రాక్ష శ్రేష్టమైంది. రేగు పడంత ఉన్నది మధ్యమం కాగా, వేరుశనగ పలుకులకు పరిమాణంలో ఉండే రుద్రాక్ష నిమ్న జాతికి చెందింది. నిమ్న అనే మాట ఆకార పరిణామాలకే గాని ఫలానికి కాదు. కొన్ని చిన్న రుద్రాక్షలు పెద్ద రుద్రాక్షల కంటే అధిక ఫలదాయకాలు. అన్ని మనిషికి మంచినే చేస్తాయి. ఎట్టి ఫలితాన్ని ఇస్తాయో చూడు. రేగు పండంత ఉండే రుద్రాక్ష చిన్నదిగా కనిపించినా గొప్ప సుఖ సౌభాగ్య వృద్ధిని కలుగజేస్తాయి. ఉసిరికాయంతో ఉండే రుద్రాక్ష వీటితో పాటు అరిష్ట వినాశనానికి కూడా పనికొస్తుంది. చిన్న చిన్న రుద్రాక్షలు పెద్ద పెద్ద ఫలాన్ని ఇస్తాయి. సంపూర్ణ మనోరథ సిద్ధి వాటి వల్ల సాధ్యమవుతుంది. పాప నాశనానికి ఏ రుద్రాక్షనైనా వాడవచ్చును. అలాగే అన్ని కోరికలకు తీర్చే శక్తి రుద్రాక్షకి ఉంటుంది. కాబట్టి దీనిని అందరూ ధరించాలి. దేవి రుద్రాక్షమాల వంటి మంగళమయము, ఫలదాయిని అయిన మాల గాని హారం గాని వేరొకటి లేదు. సమానమైన ఆకారం గలవి, సున్నితంగా ముట్టుకుంటే హాయిని గొలిపేవి, ముళ్ళవలె తగిలిన నొప్పిని కలిగించేవి, గట్టిగా బలంగా ఉండేవి, అందమైనవి అయిన రుద్రాక్షల మాల తనను ధరించే వారికి అన్ని కోరికలను తీర్చడమేగాక ఊహకందని భోగాలకు దేహాంతరంలో మోక్షాన్ని ప్రసాదిస్తుంది. రుద్రాక్షను బాగా పరిశీలించిన తరువాతే ధరించాలి. పురుగులు దూరిన దానిని, విరిగిన దానిని, ఉబ్బుగా ఉన్న గింజలు లేని దానిని, రంధ్రములు కలిగిన దానిని, పూర్తి గుండ్రన లేని దానిని ధరించరాదు. దారమును దూర్చడానికి సహజంగానే
ఒక సూటి రంధ్రమున్న రుద్రాక్ష అత్యుతము. అంతేగాని సగం దూరం దాకపోయే కన్నాలున్నది మంచిది కాదు. ఏ రంధ్రము అసలే లేకుండా మనము ప్రయత్నపూర్వకంగా సూదిని వాడవలసి వస్తే అది మధ్యమ శ్రేణికి చెందిన రుద్రాక్ష. రుద్రాక్ష ధారణ గొప్ప గొప్ప పాపాలను నశింపజేస్తుంది. ఈ విశ్వంలో 1100 రుద్రాక్షలతో గుచ్చిన మాలను ధరించేవారు పొందే ఉత్తమ ఫలితాలను వర్ణించడానికి 100 సంవత్సరాలైనా చాలదు. అందులో సగంతో చేసిన మాలను కిరీటం వల్లే చేసి ధరించే భక్తుడు భగవత్స్మానుడే కాగలడు. 360 రుద్రాక్షల మాలను మూడింటిని తయారు చేసి కిరీటంగా, హారంగా, యజ్ఞోపేతంగా ధరించే భక్తుడు సాధించలేనిది ఉండదు. హిమగిరి తనయే హేమలతే, ఇప్పుడు నీ మీది ప్రేమ కొద్దీ మరొక రహస్యాన్ని చెప్తాను. రుద్రాక్షలను మెడలో వేసుకుని మురిసిపోయేవారే గాని రుద్రాక్షను ఏ అంగంపై ఏ మంత్రంతో ధరిస్తే అత్యధిక ఫలాలు వస్తాయో తెలిసిన వారు లేరు. ఈ అంగానికి ఈ మంత్రము, తలపై ఈశాన మంత్రము, చెవులపై తత్పురుష మంత్రము, కంఠానికి గుండెపై అఘోర మంత్రము, చేతులకు అఘోర బీజ మంత్రము, ఉదరంపై వామదేవ మంత్రము, ఒక మూలనైనా 3, 5 లేదా 7 మాలనైనా ధరించవచ్చు. ప్రతి రుద్రాక్ష మాలను పైకి తీసి మూల మంత్రమైన నమశివాయ మంత్రంతో ప్రతి రుద్రాక్షను స్పృశించి మరలా ధరించాలి. రుద్రాక్షను ధరించిన వాడు మధిర, మాంసము, వెల్లుల్లి, ఉల్లి వీటిని సంపూర్ణంగా పరిత్యజించాలి. మునగను కూడా ముట్టుకోరాదు. లిషోడా కూడా నిషిద్ధమే. సర్వాశ్రమాణం వర్ణానాం శ్రీ శూద్రాణం శివాజ్ఞయ ధార్యాః సదైవ రుద్రాక్ష. రుద్రాక్షకి మానవులంతా ఒకటే. లలాటంపై త్రిపుండాన్ని, అన్ని అంగాలపై రుద్రాక్షను ధరించి మృత్యుంజయ జపాన్ని నిత్యం చేస్తుండే శివోపాసకుని దర్శనం సాక్షాత్తు నా అంటే శివుని దర్శనంతో సమానము. ఆదిత్యం గణనాథం చ దేవీ రుద్రం చ కేశవం పంచదైవత విత్యుక్తం సర్వకర్మసు పూజయేత్. దేవి రుద్రాక్షలు నిత్యం ధరించే వాని పట్ల అనురక్తులై సూర్యుడు, వినాయకుడు, దుర్గా, రుద్రుడు, విష్ణువు అనే పంచదేవతలు వానిని నిత్యం రక్షిస్తూ ఉంటారు. రుద్రాక్షలో ఎన్నో రకాలు ఉన్నాయి. అన్ని భోగ మోక్షదాయకాలే. ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తు శివుని స్వరూపమే. అది పూజలందే చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఆ ప్రదేశాన్ని ఎటువంటి ఉపద్రవాలు ఏమీ చేయలేవు. అక్కడ నివసించే వారి కోరికలన్నీ తీరుతాయి. ద్విముఖ రుద్రాక్షను దేవదేవేశ్వరం అంటారు. దానిని ధరించిన వారు ఏ దేవతను పూజించినా వారు వచ్చి వరాలను కురిపిస్తారు. త్రిముఖ రుద్రాక్ష సర్వ సాధనాలు ఫలించేలా చేస్తుంది. అన్ని విద్యలను ప్రదానము చేస్తుంది. చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మస్వరూపమే. దాన్ని దర్శించి స్పృశించినంత మాత్రాననే ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాల సాధన శీఘ్రతరంగా పూర్తవుతుంది. పార్వతి పంచముఖ రుద్రాక్ష కాలాగ్ని స్వరూపము. కాలాగ్ని రుద్ర రూపమగు ఈ రుద్రాక్ష చేయలేనిది గాని ఈయలేనిది గాని లేదు. పాపాలను కాల్చివేసి పుణ్యాల వైపు నడిపించి మనిషిని చేసే శక్తి దీనికుంది. మనిషిని చేసే శక్తి దీనికుంది. షణ్ముఖ రుద్రాక్ష కార్తికేయ స్వరూపము. దీనిని కుడి భుజంపై ధరిస్తే బ్రహ్మహత్య వంటి పాపాలు సైతము పటాపంచలైపోయి మనిషి స్వచ్ఛుడవుతాడు. సప్తముఖ రుద్రాక్ష అనంగ స్వరూపము. దాన్ని ధరించి దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడవుతాడు. 8 ముఖాలు రుద్రాక్ష అష్టమూర్తి అయిన భైరవుని స్వరూపం. దాన్ని ధరించిన వాడు పూర్ణాయుగా జీవించి దేహాంతరంలో శివలోకం చేరుకుని శూలధారి శంకర స్వరూపుడై విరాజిల్లుతాడు. నవముఖ రుద్రాక్షలో భైరవుడు కపిలముని నివాసం అంటారు. దానికి అధిష్టాత్రి నవరూప ధారిణి అయిన దుర్గాదేవి. కాబట్టి భక్త పరాయణుడై దీనిని ఎడమ చేతికి ధరించిన వానిని నేను నాతో సమానంగా చూసుకుంటాను. పార్వతి 10 ముఖాల రుద్రాక్ష విష్ణు స్వరూపము. బ్రహ్మ విష్ణు భగవానునిపై గల గౌరవం వల్ల నేనే ఈ రుద్రాక్షను ధరించిన వారి అన్ని కామనలు నెరవేరుస్తారు. 11 ముఖాలున్న రుద్రాక్ష
రుద్ర రూపము. దాన్ని ధరించిన వాడు సర్వత్రా విజయుడవుతాడు. 12 ముఖాలు రుద్రాక్ష 12 సూర్యులకు ప్రతీక. దాన్ని ధరించిన తలపై వాడు అంటే చూడామణిలాగా కేశాలు నడుమ నుంచకొనగలవాడు ద్వాదశార్క తేజో విరాజితుడవుతాడు. లోక బాంధవునిగా పేరుని కనుగంటాడు. 13 ముఖాల రుద్రాక్ష విశ్వేదేవ స్వరూపము. దాన్ని ధరించిన వానికి అన్ని కోరికలు తీరి అన్ని సౌభాగ్యాలు అబ్బుతాయి. పరమేశ్వరి 14 ముఖాల రుద్రాక్ష పరమ శివరూపము. దాన్ని తలపై ధరించిన వాని పాపాలన్నింటినీ నేనే దహించి వానికి తోడ్పడతాను. ఇక ఏ రుద్రాక్షను ధరించినప్పుడే మంత్రాన్ని కనీసం 108 మార్లు జపించాలో తెలుసుకో. ముఖ మంత్రము 1 ఓం హ్రీం నమః, ఓం నమః, ఓం క్లీం నమః, ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః, ఓం హ్రీం హూం నమః, ఓం హూం నమః. ముఖ మంత్రము ఓం హూం నమః, ఓం హ్రీం హూం నమః, ఓం హ్రీం నమః, ఓం హ్రీం హూం నమః, ఓం క్రౌం క్షామ్రౌ నమః, ఓం హ్రీం నమః, ఓం నమః. గౌరీ ఏ రుద్రాక్షమాలను ధరించినా భూత ప్రేత పిశాచ సాకిని ఢాకిని రాక్షసాది పీడలు దరిచేరవు. నిజానికి అవి ఆ రుద్రాక్షమాలను చూడగానే దూరంగా పారిపోతాయి. చేతబడుల వంటి కూడా అంతే. పార్వతి పాపానికి దూరంగా ఉంటూ రుద్రాక్షతో జపం చేస్తూ జీవనాన్ని గడిపే వాని పట్ల నేను విష్ణు భగవానుడు, దుర్గాదేవి, గణేశుడు, సూర్యుడు మున్నగు దేవతలమంతా ప్రసన్నులై వీలైనన్ని మేళ్ళు చేస్తాం అని చెప్పాడు శివుడు. మునీంద్రులారా, మీ ఆదేశం మేరకు నాకొచ్చినంత వరకు శివపురాణంలోని విద్యేశ్వర సంహితను వివరించాను. ఈ సంహిత తనను విన్నవారికి, ప్రచారం చేసిన వారికి సంపూర్ణ సిద్ధులను ప్రసాదిస్తుంది అని చెప్పి ఆగాడు సూత మహర్షి. ఈ విధంగా విద్యేశ్వర సంహితలోని 25వ అధ్యాయం పూర్తయింది. విద్యేశ్వర సంహిత సంపూర్ణమైంది. తర్వాత మనము రుద్ర సంహిత గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర. ఆ శివ పరమాత్మని అనుగ్రహము మనందరిపైన ఉండాలని ఆ పరమాత్మని కోరుకుంటూ ఉన్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త మంగళాని భవంతు. స్వస్తి.